యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారము మనము ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం. ఏ ఆహారం గురించి? క్షయమైన ఆహారం గురించి మన ఆశ, ఆలోచన, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి భుజించుదామా, ఏమి ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా అని ఈ ఆలోచన కలిగే ఉంటాము. కానీ అక్షయమైన ఆహారము కోసము కష్టపడేవారు కొద్దిమంది, 1% కూడా ఉంటారో ఉండరు. ఎప్పుడు చూసిన క్షయమైన ఆహారం గురించి పరిగెట్టేవారుగానే ఉంటూ ఉంటారు. యేసు ప్రభు మరి ఆ యొక్క రొట్టె చేపలు పంచినప్పుడు వారు ఇంకా యేసు ప్రభుని వెతుకుతూ వస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా మరి సువార్త ప్రకటించిన కాడ ఆ స్థలములో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఇంకా ఏం దొరుకుతుందో, ఇంకా వారు ఏ ఆహారమును మాకు పెడతారో ఆహారము కోసం యేసు ప్రభుని వెతుకుతూ వెళ్ళారు. నిజమే, ఈ రోజులలో కూడా మందిరానికి ఎందుకు వస్తున్నారంటే అక్షయమైన ఆహారం గురించి కాదు, క్షయమైన ఆహారం కోసము. క్షయమైన ఆహారాన్ని యేసు యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో యేసుని అడుగుతూ వారి సమస్యలు, వారి బాధలు, వాళ్ళ కష్టాలు, వారి ఆర్థిక ఇబ్బందుల కొరకు దేవుణ్ణి అడుగుచూ దేవుని వెతుకుతూ ఉన్నారు. కానీ దేవుణ్ణి అక్షయమైన ఆహారాన్ని మాత్రము ఎతికేవారు లేని వారిగా ఉంటున్నారు. అందుకే అంటున్నాను, మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కోసము కష్టపడుడి. అక్షయమైన ఆహారము కోసం నిలిచి ఉండండి అంటుండు. మన జీవితములో ఈ లోకములో ఉన్నవన్నీ వ్యర్థమే, కానీ ఆ పరిలోక రాజ్యమైన ఆ అక్షయమైన ఆహారము, ఆ పరిలోక ఆహారము, ఆ పరిలోక రాజ్యం కోసము ప్రయాసపడుతూ కష్టపడుచు అని వెతుకుతూ ఆ రాజ్యంలోనికి చేరువారుగా అక్షయమైన ఆహారమును కోసము పరిగెట్టే జనముగా నిలిచి ఉన్నట్లయితే క్షయమైన ఆహారాన్ని దేవుడు మనకిస్తాడు, అక్షయమైన ఆహారాన్ని మనము పొందుకుంటాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోక ఆహారం, ఈ లోక ప్రతివేకమైన క్షయమైన ఆహారము వ్యర్థము అంటున్నావు. కష్టపడకుడి, పరిలోక ఆహారమైన అక్షయమైన ఆహారము కోసము ప్రతినేకముగా నిలిచి ఉన్నామని సెలవిస్తున్నావయ్యా. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వేకముగా ప్రభా ఈ మాటలను బట్టి నాయన నీ ప్రతి నికోసమైన ఎగోజాబా షూరిలి కావులి కోలి బాది కౌరిమ కెని క్రమాందిరి స్టెల్ బికాస్ ఈ కామ్ ది ఫౌరిమ. ప్రభా ఇప్పుడే ప్రతి వేకమైన మీ ఆత్మ చేత నింపండి, నీ అభిషేకము చేత నింపండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అద్భుత వేకమైన కార్యంలో జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.